ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న మోస్తరు వర్షాలు అన్నదాతల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. గత కొన్ని రోజులుగా తీవ్ర ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షాలు చల్లటి ఉపశమనాన్ని అందించాయి. వర్షాలు పడుతుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకోగా రైతులు హర్షం వ్యక్తం చేస్తూ పొలాల బాట పడుతున్నారు. ముఖ్యంగా ఈ వర్షం పత్తి పంటలకు ఎంతో మేలు చేస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే ఎల్నినో ప్రభావంతో లోయర్ మానేరు డ్యాంలో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయి తాగునీటి సమస్య తీవ్రమైన తరుణంలో ఈ వర్షాలు నీటి వనరులకు కొంత ఊరట కలిగిస్తాయని భావిస్తున్నారు. ఈ వర్షాలు ఖరీఫ్ సాగుకు ఎంతగానో ఉపయోగపడతాయని రైతులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉదయం తెల్లవారు నుంచి అయితే మోస్తారు వర్షం కురుస్తుంది. ఈ మోస్తారు వర్షంతో అన్నదాతలు ఇటు ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. గత నెల 15 రోజుల నుంచి వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి అయితే వర్షాలు లేక అటు రైతులు ఇటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రైతన్నలు ఓవైపు వరి నాట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. పత్తి రైతులు పత్తి విత్తనాలు నాటినప్పటికీ వర్షాలు లేకపోవడంతో అయితే అన్నదాతలు ఆందోళన చెందిన పరిస్థితి నెలకొంది. మరి ఈ రోజు ఉదయం నుంచి కురుస్తున్న ఒక మోస్తారు వర్షానికి రైతన్నలు ఇటు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా మనం కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యామ్ దగ్గర ఉన్నాము. దీని యొక్క సామర్థ్యం 24 టీఎంసీల సామర్థ్యం గల లోయర్ డ్యాంలో అయితే ప్రస్తుతం 5 టీఎంసీల వాటర్ మాత్రమే నిల్వ ఉంది. మరి ఎల్నినో ప్రభావంతో ఈ యొక్క మనం నీటి మట్టం చూడొచ్చు. అయితే నీటి మట్టం భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో అయితే వాటర్ పూర్తిగా తగ్గిపోయినట్టయితే మనం క్లియర్గా విజువల్ ద్వారా చూస్తున్నాం. గత సంవత్సరంలో ఇంతకుముందు అయితే ఎప్పుడు ఈ విధంగా లోయర్ మానేరు డ్యామ్ అయితే కనబడలేదు. మరి దీని మీదనే ఒకవైపు 5 లక్షల ఎకరాల వరకు సాగునీరు అందడంతో ఇటు ఈ 5 నియోజకవర్గాలకి ఇది ఒక గుండెకాయ లాంటి లోయర్ డ్యాంలో నీటి నిల్వ తగ్గిపోవడంతో ఇటు సాగునీటికి కానీ ఇటు తాగునీరు కానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మరి ఎల్నినో ప్రభావంతో ఒకవైపు ఇప్పటికే అధికారులు కానీ ఇటు ప్రజలు కానీ రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని చెప్తే ఇప్పటికే ఒక వివరిస్తున్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలి. మరి ఎల్నినో ప్రభావం అయితే రైతుల వైపు అయితే తాగునీరు వైపు అయితే ఉంటుందని మరి ఇప్పటికే అధికారులు ఎప్పటికప్పుడు ఒక ప్రజలకు ఇటు రైతులకు సూచనలు అందిస్తున్నప్పటికీ మరి ఈ రోజు నుంచి ఉదయం నుంచి కురుస్తున్న ఈ వర్షాలకు రైతన్నలకైతే ఒక తీపి కబురైతే అని చెప్పుకోవచ్చు. మరి ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు ఇటు ప్రజలు ఒకసారిగా చిన్నారులు కానీ స్కూల్కి వెళ్ళే విద్యార్థులు చిన్నారులు వృద్ధులైతే గొడుగులు తీసుకొని బయటకు వచ్చేసి ఒక వర్షాకాలాన్ని తలపిస్తుంది. ఇక చిన్నపాటి వర్షాలకే రోడ్ల మీద వరద నీరు రావడం, ఓవైపు రోడ్లపైకి వరద నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం మొదలై నెల 15 రోజులు అవుతున్నా ఎప్పుడు కూడా వర్షాకాలాన్ని తలపించలేదు. మరి ఈ రోజు నుంచి కురుస్తున్న వర్షాలకు రైతులు కానీ అన్నదాతలు కానీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఒక ప్రభుత్వం రైతులకు ఏదైతే ఎల్నినో ప్రభావం ఉందని చెప్పినప్పటికీ రైతులు మరి ఇక్కడ ఎక్కువగా వరి సాగుపై అయితే మొగ్గు చూపుతుంటారు. రైతులు వరి పంటలు వేసేందుకే ఇష్టపడుతుంటారు. మరి ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఒకవైపు చెప్తున్నప్పటికీ రైతులు ఈజీగా వరి పంటలను పండించేందుకే మొగ్గు చూపుతున్న పరిస్థితి. మరి ఒక ఈ కురుస్తున్న మోస్తారు వర్షానికి పత్తి పంట రైతులకైతే ఒక ఈ పనికొచ్చే ఈ వర్షం అయితే మేలు చేస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే గత 40 రోజుల నుంచి పత్తి విత్తనాలు నాటినప్పటికీ కూడా వర్షాలు లేక పత్తి విత్తనాలు ఎండిపోయిన పరిస్థితి ఉంది. ఓవైపు వరి నాట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్న రైతులు వర్షాలు లేకపోవడంతో 40 రోజుల నుంచి వరి నాట్లు వేయలేకపోవడం ఒకవైపు రైతులకు ఒక ఆందోళన కలిగించింది. మరి ఈ రోజు నుంచి కురుస్తున్న ఈ యొక్క వర్షంతో అటు రైతులు ఎవరి పంటలలో వాళ్ళు పంటలలో పనులు చేసుకుని నిమగ్నమయ్యారు. ఇటు ప్రజలు కూడా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరై నిన్నటి వరకు ఏసీలతో కూలర్లతో సర్ది పెట్టుకున్న ప్రజలు ఇప్పుడు ఈ యొక్క వర్షంతో అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క వర్షాలు ఇంకో మరో 3 రోజుల పాటు అయితే వర్షాలు ఉన్నాయని చెప్పి అయితే వాతావరణ శాఖ చెప్తుంది. ఈ వర్షాలతో 3 రోజుల పాటు వర్షాలు గిట్ట ఇలాగే కురిసినట్టయితే లోయర్ డ్యాంలోకి అయితే వరద నీరు వచ్చి మరి ఈ యొక్క డ్యామ్ మరో 4-5 టీఎంసీల వరకు వర్షం వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు వాతావరణ శాఖ ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్దపల్లి అటు జగిత్యాల అటు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇటు కరీంనగర్ వ్యాప్తంగా ఈ యొక్క ముసురుతో ఇటు అన్నదాతలు కానీ ప్రజలు కానీ ఆనందం వ్యక్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ సిద్ధుతో అజీం, రాజ్ న్యూస్, కరీంనగర్.